అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే బయట అంతా కూడా మీరు చూసారు కదా! సండే ఇదంతా పెట్టాను. ఇక ఊర్లీలో అయితే పూజ చేసిన ఫ్లవర్స్ ఉంటాయి కదండీ! అవైతే ఇలా డెకరేట్ చేస్తూ ఉంటాననమాట. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల కోసమైతే లంచ్ కోసమైతే లెమన్ రైస్ చేసేసాను. ఇక బ్రెడ్ అయితే బటర్‌లో టోస్ట్ చేస్తున్నాను. దీన్నైతే ఒక డెజర్ట్ కింద చేద్దాము. ఇంకా టైం ఉందనమాట పిల్లలు వెళ్ళడానికి. అందుకని చేద్దామని చెప్పి చేస్తున్నాను. బ్రెడ్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ వేసి షుగర్ సిరప్‌లా చేయాలండి. ఇది మనకి ఎక్కువగా షుగర్ పడదు. ఎందుకంటే దీంట్లో అన్నీ కూడా స్వీట్ రిలేటెడ్ ఐటెమ్స్ ఏస్తాం కనుక. ఇందులో షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేశాను. దీంట్లోనే మనం కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేశానండి. ఎందుకంటే కొంచెం వాటర్ తగ్గిందనమాట. దీంట్లో ఇలాచీ పౌడర్, అదేవిధంగా టూటీ ఫ్రూటీస్, ఏమైనా కలర్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా మన ఇష్టమైనవి వేసుకోవచ్చండి స్టఫ్ కింద. నేనైతే టూటీ ఫ్రూటీస్ అండ్ సమ్ క్యాజూస్ వేసాను. కాజు వేసిన తర్వాత ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఇక దింపేసుకున్నాను. ఈ బ్రెడ్‌లోని ఇవంతా కూడా స్టఫ్ చేసేయాలి. ఇది మనకి దిల్ పసంద్‌లా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇది 2 పీసెస్ కింద కట్ చేసేసుకొని ఇద్దరికి అయితే పెట్టేశాను. దేశుకి, ప్రణవికి కూడా పెట్టేశాను. బాక్స్ అయితే ఒకళ్ళు లంచ్ బ్యాగ్‌లో పెట్టుకుంటారండి. ఒకళ్ళైతే స్కూల్ బ్యాగ్‌లో పెడతారు. అందుకే వలగకుండా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ అయితే పెడతాను. అంటే లిడ్ టైట్‌గా ఉన్నదొకటి, కొంచెం నార్మల్‌గా ఉన్నదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లోనన్నీ కూడా పిల్లలకి స్నాక్స్ చేయడానికైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత చేయడానికైతే అన్నీ కూడా అయిపోయింది. అందుకని అన్నీ కూడా మళ్ళీ నేను ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ బఠానీ, అదేవిధంగా కాబోలి చనా, గ్రౌండ్ నట్స్, పెసలు ఉంటాయి కదా! పెసల మొలకలకనమాట స్ప్రౌట్స్ వస్తాయి. బాదం, ఇవన్నీ కూడా ఎప్పుడు వీక్లీ కంపల్సరీగా నేనైతే ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటాననమాట. ఇవన్నీ కూడా మనకి నానడానికి ఈవినింగ్ అయితే అయిపోతుంది. నేను నెక్స్ట్ వీడియోస్‌లోనైతే ఇవి ఎలా స్టోర్ చేస్తానో అన్నీ కూడా చూపిస్తానండి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కోకోనట్ అయితే కట్ చేసుకుంటున్నాను. కోకోనట్స్ దేవుడికి కొడతాం కదండీ! అవే ఉంటాయి. అవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఇలా కట్ చేసేసి చక్కగా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. కావాల్సినప్పుడు స్వీట్స్‌కి అవి కూడా యూజ్ అవుతాయన్నమాట. లేదు అంటే మసాలాకు కూడా ఇవి చాలా బాగా యూస్ అవుతాయి. ఇక బయట నుంచి అయితే కొన్ని గ్రాసరీస్ అయితే తెప్పించానండి. అవన్నీ కూడా ఫిల్లింగ్ అయితే చేశాను. ఇక్కడ ఇది సేమ్ అనమాట. అంటే పానీపూరి కానీ, చాట్ కానీ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు చిప్స్ అయితే ఉండవు కదా! అటువంటప్పుడు ఇవైతే యూజ్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఎక్కడివక్కడైతే స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడు కూడా ఏ పనైనా సరే మనం ఎప్పుడు చేయవలసింది అప్పుడే వెంటనే చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లో పని లేనట్టే ఉంటుంది. ఇక నేను వరలక్ష్మి వ్రతానికైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకంటే వెడ్నెస్డే, మండే ఈ టైంలోనే క్లీన్ చేసుకోవాలి. ట్యూస్డే కానీ, ఫ్రైడే కానీ ఇటువంటి డేస్‌లోనైతే క్లీనింగ్ అయితే చేయననమాట. ఆ డేస్ ఎప్పుడెప్పుడు వస్తే అప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ ఉంటాను. బాల్కనీ 2 సైడ్స్ ఒకరోజైతే 2 సైడ్స్ ఒకరోజు క్లీన్ చేస్తాను. అదేవిధంగా ఒక్కొక్క బెడ్రూమ్ అలా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే బయట బాల్కనీ అంతా కూడా బూజులవి దులిపేసి చక్కగా అన్నీ కూడా తుడిచేసాను. తుడిచేసి ఇవన్నీ కూడా మంచిగా చేశాననమాట. ఇది ఎంత చేసినా సరే మళ్ళీ 1 మంత్‌కి డస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. నేనైతే రెగ్యులర్ బేసిస్ మీద చేస్తాను. ఎప్పుడో సంవత్సరానికి చేద్దాం, 6 మంత్స్‌కి చేద్దాం అని అయితే ఉండదనమాట. ఇలా అన్నీ కూడా ఎక్కడివక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్‌కి కూడా వాటర్ వేసేయాలి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఇక ప్లాంట్స్ అయితే చాలా బేగా వదిలిపోతున్నాయి. ఇవన్నీ కూడా బాల్కనీలో ఉంటాయి. ఎండ అంత సెమీగా ఉంటుంది. అయినా సరే వాటరింగ్ అయితే 2 పూట్ల కూడా చేయవలసి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా చేసేటప్పటికి నాకు 2½ అవర్స్ పట్టిందండి. చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ అయింది. ఎందుకంటే అంతా పట్లవి దులిపి అన్నీ చేసి క్లీన్ చేసి మాప్ పెట్టాలి కదా! ఇవన్నీ చేసుకొని వచ్చాననమాట. మీరు సండే వ్లాగ్ చూసుంటే చూసే ఉంటారు. ఆల్రెడీ హాఫ్ బాల్కనీ అయితే సర్దానండి. అంటే కింద ఉన్న ప్లాంట్స్ అవన్నీ కూడా నేను సండే కొంచెం ఖాళీ ఉంటే అన్నీ కూడా కృష్ణుడిని అరేంజ్ చేసుకొని అవన్నీ చేశాను. ఇంకా వాటర్ మళ్ళీ కూడా స్ప్రింకిల్ చేసేసాననమాట. ఇంకా వంట అది కూడా చేయలేదు. ఓన్లీ పిల్లలకి మాత్రం లెమన్ రైస్ చేసేసాను. ఇంకా మాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీ కూడా పెట్టి ఆ యుటెన్సిల్స్ అవి అన్నీ క్లీనింగ్ అయితే అయిపోయి వంటగదిలో కిచెన్లో పని అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయితే చేశాను.
మాప్ అయితే పెట్టడం అయిపోయింది. మాప్ పెట్టిన తర్వాత కంపల్సరీగా మెయిన్ డోర్ దగ్గర అయితే మాకు ముగ్గులైతే ఉంటాయండి పెయింట్తోని. చిన్న ముగ్గు అయితే వేస్తాను, ఖచ్చితంగా వెయ్యాలి కదా అని. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నార్త్ సైడ్ డోర్ అనమాట. ఇక్కడ కూడా ముగ్గు వేసేసాను. ఇక్కడ మా వారైతే వచ్చారండి, ఏమైనా చేయమని చెప్పారు. అందుకని ఇక నేను ఫ్రిడ్జ్లోనైతే మనకి ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఉంది, అదైతే బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే ఇక ఏమి చెయ్యాలనిపించలేదు, సింపుల్గా అయిపోయింది. ఫ్రోజన్ అయితే బెస్ట్ కదా అని. ఎందుకంటే బఠానీలు అవన్నీ కూడా ఇప్పుడే నానబెట్టాను ఈరోజే. అవన్నీ కూడా ఇంకా నానడానికి అయితే టైం పడుతుంది. ఇంకా ఇవైతే కుక్ చేశాను. కుక్ చేసేసి ఇక వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను. ముందు మా వారు నేను కూడా ఇవైతే తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇక వంట అయితే స్టార్ట్ అయితే చేశాను. మన ఆడవాళ్ళకి ఇక స్టాప్ అనేది ఉండదండి, పని అలా చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏదో ఒకటి మనకి ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదా ఏమైనా స్నాక్స్ చేయమన్నా ఏం చేయమన్నా అలా చేస్తూనే ఉండాలి. ఇంకా ఇప్పుడైతే నేను ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. నాకైతే ఇక కర్డ్ రైస్ ఏమన్నా తినేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాన్ వెజ్ అసలు తినను. ఇది కింగ్ ఫిష్ అనమాట, వంజరం అంటాం కదా, అది క్లీన్ చేసే తీసుకొచ్చారు. ఇది మళ్ళీ నేను ఒక 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను బాక్స్లోని. నేను ఇంకా 2 టైప్స్ అయినా సరే మ్యారినేషన్గా అయితే ఒకసారి చేసేస్తున్నానండి. సాల్ట్ అన్నీ కూడా వేసి కలిపేసుకున్నామనుకోండి మనకి చక్కగా ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు నేను ఫ్రైకి వేరేగా కర్రీకి వేరేగా చేశాను అనుకోండి, మళ్ళీ వర్క్ ఎక్కువ అవుతుంది. అందువల్ల దీంట్లోనే కారము, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ ఆల్సో ఫిష్ మసాలా అన్నీ కూడా వేసేసాను. ఒక్కొక్కటిగా వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రైలోని ఆనియన్స్ కట్ చేసి వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ ఆల్సో ధనియా పౌడర్, గార్లిక్, ఈ 3 కూడా ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువగా వేస్తే, ఇక మస్టర్డ్ కూడా ఫిష్ ఫ్రైలో చాలా బాగుంటుంది. ఆవాల పొడి అంటాం కదా, అదైతే కర్రీలోకి బాగుంటుందన్నమాట. ఇలా అన్నీ కూడా వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా కలిపేసుకున్నాను. మసాలా అనేది మన ఫ్లేవర్, మనకి ఏ ఫ్లేవర్, కొందరికి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చుతుంది, కొందరికి కరివేపాకు, కొందరికి గార్లిక్, ఇలా ఎవరికి ఇష్టమైన ఫ్లేవర్ వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఎక్కువగా మసాలాస్ అయితే నేను ఫిష్లోనైతే ఇవే వేస్తానండి. తర్వాత కంపల్సరిగా లెమన్ అయితే వేస్తాను. లెమన్ లేదు అనుకుంటే మాత్రం కొంచెం కర్డ్ 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసి బాగా మిక్స్ చేస్తానన్నమాట. ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఇక ఆనియన్ కూడా కట్ చేసి వేసి ఇవి చక్కగా ఒక 10 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మన టైంని బట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఫిష్కి ఉప్పు, కారం అన్నీ కూడా పడతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసి చూడండి. దీంట్లో అయితే నేను ఇక కార్న్ఫ్లోర్ కానీ, బేసన్ కానీ, శనగపిండి కానీ ఇటువంటివి ఏవి కూడా యాడ్ చేయలేదు. ఇలా జస్ట్ పెట్టేశాను. అదే అవి యాడ్ చేసామనుకోండి అప్పుడు మన అది కర్రీకి పనికిరాదనమాట. అందుకే నేను ఈరోజైతే యాడ్ చేయలేదు. ఇవి కొంచెం ఆనియన్స్ ఫిష్ ఫ్రైలో వేసానండి. రిమైనింగ్ నేను చక్కగా కర్రీ అయితే చేసేస్తున్నాను. ముందుగా అయితే కర్రీకి అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసేసి చక్కగా దీంట్లోని మనం అన్నీ కూడా వేసేసుకోవాలి. పులుసు అనుకోండి మనం కొంచెం మెంతులు వేయాలి. ఇది నేనైతే ఎప్పుడు కూడా మా ఇంట్లోని పిల్లలు తినరండి, నేను కూడా తిన్ను. పిల్లలైతే తింటుంది. పెద్ద పాప ఒక ఫిష్ పీస్ తీసుకుంటుంది, చిన్న పాప అయితే అస్సలు ఇష్టం ఉండదు. నాకైతే అసలు నేను నాన్ వెజ్ టచ్ చేయను అనమాట. ఇక మా వారి కోసమే చేస్తున్నాను. అందువల్ల దీంట్లోనైతే ఇక నేను పులుపులు అవి ఏమి వేయను. తనకి అంతగా పులుపు నచ్చదనమాట, చింతపండు అదిన. అందువల్ల నేనైతే లెమన్ వేస్ట్ చేస్తాను. ఇలా చాలా బాగుంటుందండి ఈ ఫిష్ కర్రీ అయితే. మనకి నాన్ వెజ్లో కానీ అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ముందుగా అయితే నేను తవాలోని ఈ ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే ఫిష్ ఫ్రై ముందు ఇచ్చాను అనుకోండి తను తింటూ ఉంటాడు. ఈలోగా నేను వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఫిష్ ఫ్రై లో ఫ్లేమ్లో అయితే పెట్టేశానండి. ఎందుకంటే ఈ స్టవ్ పైన పెద్ద బర్నర్ కదా, దీనిపైన అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రై లో ఫ్లేమ్లో పెడితేనే మంచిగా అవుతుందండి, మంచిగా ఫిష్ లోపల వరకు కుక్ అవుతుంది. నాన్ స్టిక్ కనుక కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను.
ఫిష్ హెల్త్కి చాలా మంచిదండి. స్కిన్ గ్లోగా ఉండడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్ పిల్లలకు కూడా పెట్టాలి, కానీ మా పిల్లలైతే తినరు, ఎంత చెప్పినా సరే తినరనమాట. ఇక ఏమైనా అంటే నన్ను కంపేర్ చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఇక నాన్ వెజ్ అంటే అలవాట్లేదు. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ చేస్తారు, కానీ నాకైతే ఫస్ట్ నుంచి అలవాట్లేదనమాట. అస్సలు ఇష్టపడేదాన్ని కాదు. అందుకనేసి ఇక నేనైతే అసలు తినను. పిల్లలు అదే కంపేర్ చేస్తారు, మీరు తినరు కదా మేము తినము అంటారు. ఇంకేం చేయలేము కదా, ఎంతకని చెప్తాము. కానీ ఫిష్ అయితే చాలా మంచిది. తింటే చికెన్ కన్నా మనకి మటన్ కన్నా ఫిష్ అయితే హెల్దీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై చేశాను. దాంట్లోని ఈ ఫిష్ పీసెస్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేశాను. తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసేసి చక్కగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత మనం దీంట్లో అవసరమైతే మీరు అంటే ఫ్లేవర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా నచ్చుతూ ఉంటుంది కదా. దీంట్లో నేను ఈరోజు గ్రీన్ చిల్లీస్ వేసాను కదండి, ఆ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువగా వేసాను, అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. లేదు అంటే ఒక్కొక్కసారి కరివేపాకు వేస్తాను. అంటే రెగ్యులర్గా ఒకే వెరైటీ చేయను, మీరే ఒకసారి చూడండి. గ్రీన్ చిల్లీస్ ఫస్ట్ ఆయిల్లో వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది, కర్రీ లీవ్స్ ఫస్ట్ ఆయిల్లో వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది. అలా అన్నమాట, ఫ్లేవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫిష్ మాత్రం మనం ఇంకా పులుపు అది ఏమీ వేయలేదు కదండి, అందుకని కొంచెం స్లోగా ఇలా కలుపుతూ ఉండాలి. అలా లో ఫ్లేమ్లోని కుక్ అవుతే చాలా బాగుంటుంది, ఆయిల్ పైకి తేలే వరకు. నేను నాన్ వెజ్ తినకపోయినా సరే మా రిలేటివ్స్ కానీ అందరూ కూడా అంటారు, చాలా బాగా చేస్తావు అంటారు. నేను టేస్ట్ అయితే చూడనండి, కానీ చాలా బాగుంటుంది అంటారు. అది నాకు తెలియదు కదా, కానీ అందరూ మాత్రం తిన్నవాళ్ళు మాత్రం చాలా బాగుంది అంటారు. తర్వాత ఇలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే నేను కొరియాండర్ అండ్ లెమన్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఈలోగా అయితే ఫిష్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అవుతుంది. ఎట్ ఏ టైం రెండు కూడా అయిపోతున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా దగ్గరగా అయిన తర్వాత లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. లెమన్ అంటే చిన్నది అనుకోండి, ఒక 2 అలా పడతాయి. లేదు కొంచెం పెద్ద సైజు లెమన్ అయితే మనకి 1.5 అలా సరిపోతుంది. లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా అయితే మనకి చాలా బాగుంటుందండి. చికెన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఫిష్ని ఈ విధంగా చేసి పెట్టండి ఎవరికైనా, చాలా బాగుంటుందన్నమాట. ఇక చికెన్ లాగే ఫిష్ కూడా నచ్చుతుంది. ఇక్కడ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. లెమన్ అండ్ ఆనియన్స్ వేసేసి ఇక వంట అయితే అయిపోయింది కదండి. ఇక రైస్ అయితే ఎక్కువగా తినారండి, ఎందుకంటే ఇది ప్రోటీన్ మంచి. చక్కటి బ్లాగ్తో ఎక్కువగా రైస్ అయితే చాలా తక్కువ పెడతాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.